హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ నా చేతిలో చిన్న చిన్న బొబ్బట్లు అని అనుకుంటున్నారా? కాదండి, ఇవి కట్లెట్స్ అండి. పిల్లలకి హాలిడేస్ అలాగే హాఫ్ డే స్కూల్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మీరు ఈజీగా ఇంట్లో చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ అండి. ఇవి తప్పకుండా మీ పిల్లలకి నచ్చుతాయి, ఖచ్చితంగా చేయండి. ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. 2 బంగాళదుంపల్ని అలాగే ఒక క్యారెట్ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. బంగాళదుంపలను అయితే బాగా ఉడికించేసుకోవాలండి కుక్కర్లో పెట్టి. అలాగే ఇక్కడ ఒక గుప్పెడు సగ్గుబియ్యం అయితే తీసుకొని నానబెట్టేసుకోండి. ఇవి మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇవి డీప్ ఫ్రై కూడా చేయట్లేదు, పిల్లలకి చాలా హెల్తీ అండి. ఇందులో మనం చక్కగా అవి క్యారెట్ కూడా ఉడకపెట్టేసాను కాబట్టి చక్కగా మ్యాష్ అయిపోయినాయండి. ఇంట్లోకి కొంచెం అల్లము తురుము వేసుకోండి, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నానండి. మీకు కావాలంటే కారం స్కిప్ చేసి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఆలుతో కన్సిస్టెన్సీ మనకి ముద్దగా రాదు కదండి, దానికోసం నేను ఇక్కడ 3 స్పూన్స్ అయితే బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ అయితే కలుపుకున్నాను. అలాగే 4 స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకున్నానండి. దీంట్లో ఎక్కడ మైదా పిండి అయితే వాడటం లేదండి. అలాగే మనకి క్రిస్పీనెస్ ఆలు ద్వారా కూడా వస్తుంది, అలాగే కొంచెం బియ్యం పిండి వేస్తే కూడా వస్తుందండి. బియ్యం పిండి కూడా 5 స్పూన్ల వరకు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను 3 స్పూన్సే తీసుకున్నాను. కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం గట్టి పడితే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇంకొంచెం 2 స్పూన్లు బియ్యం పిండి అయితే యాడ్ చేశానండి. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ నేను ఒకటే మసాలా వాడతానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అన్ని కూరల్లోకి అద్భుతమైన మనం ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ మసాలా. అలాగే పండుమిరపకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి వీడియోస్ కూడా ఇందులో ఉన్నాయండి. మీరు తప్పకుండా వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, స్నాక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు జీలకర్ర కూడా ఫైనల్గా వేసేసుకున్నాను. అంతా కలిపేసుకున్న తర్వాత టెక్స్చర్ చూసారా, చక్కగా మనకి ప్యాటీస్ లాగా వచ్చిందండి, చిన్న చిన్న దోశల్లాగా. ఇవి మీకు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ అవసరం లేదండి. ఇవి చక్కగా ప్యాన్ మీద సిమ్లో పెట్టేసి మనకి తగినట్టుగా సన్నగా ఇలా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని, కొంచెం టైం అయితే టేకింగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఆలు అనేది ఎక్కువ మనం తినేటప్పుడు ఆయిలీగా ఉంటుందన్నమాట. అది ఓవర్కమ్ చేయడం కోసం అండ్ టేస్ట్ సేమ్ మనం అంటే కట్లెట్ తింటున్న ఫీలింగ్ రావాలి అని అనిపిస్తే కనుక మనం ఇలా ప్యాన్ ఫ్రై మాత్రమే చేసుకోవాలండి. మీకు టైం లేదు, పిల్లలు హడావిడిగా ట్యూషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనము ఇంకా తప్పదు అని అంటే డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారా, నేను జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటూ వాటిని తిప్పుకుంటూ ఇలా ప్యాన్ ఫ్రై అయితే చేసుకున్నాను. కంపల్సరీ మూత అయితే పెట్టుకోండి. ఇంకా ఇవి ఉడికేలోపు జస్ట్ అలా మొక్కలకి నీళ్ళు పోద్దామని వెళ్తే మేము పావురాలకి భయపడి ఇలా నెట్ కట్టుకున్నామండి. అవతల కాసాయన్నమాట, మా చెట్టు బయటకు వెళ్ళిపోయింది. ఇలా టమాటాలు, బుజ్జి టమాటాలు, ఒకటి గ్రీన్ అండ్ ఒకటి రెడ్ కలర్లో బాగున్నాయి కదా. ఎంతైనా మనం పెంచుకున్నది తింటే భలే పుల్లగా తీగా బాగుంటాయి కదా టమాటాలు, అని చిన్నగా కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఇటు సైడ్ అయితే కాలిపోయింది చూసారా, చక్కగా ఎర్రగా కూడా కాలాయండి, ఎక్కడ మనకి మాడిపోలేదు. ఇది సిమ్లోనే చక్కగా కాల్చుకోండి. మీ పిల్లలు హాఫ్ డే వచ్చి పడుకుంటే కనుక లేచేలోపు ఇవి తయారు చేయండి. ట్యూషన్కి వెళ్ళొస్తే వెళ్ళే ముందు వాళ్ళకి ఇవ్వండి, చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుందండి. ఇప్పుడు పిల్లలకి ఐస్ అంతా మనకి బజార్లో తిరుగుతూనే ఉన్నాయి కదా, అవి తినే కన్నా ఇవి తినడం మంచిదన్నమాట. మీకు సగ్గుబియ్యము ఇంకా మీ దగ్గర బీట్రూట్ ఉంటే కూడా వేసుకుంటే మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా మీకు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. అంటే ఇందులో ఇంకేమి యాడ్ చేసుకోవచ్చు అనేది మీకు టిప్స్ చెప్తున్నాను అనమాట. చాలా క్రిస్పీగా ఉన్నాయండి బయట, లోపల కూడా చాలా బాగున్నాయి. మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారండి. బొజ్జ నొప్పి అలాంటివి కూడా ఏం రావు. చక్కగా క్రిస్పీగా ఉన్నాయి, ఫింగర్స్ తీసుకొని తినే విధంగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, కీప్ స్మైలింగ్, సబ్స్క్రైబ్.